కొన్ని సందర్భాల్లో మీరు మీ టాలెంట్‌తోనే గాకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌తో కొన్ని వ్యాఖ్యల పట్ల ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయ్యిండ్రు. దీన్ని మీరు ఎట్లా చూస్తారంటారు? మీకు ఇండస్ట్రీలో మరి వీళ్ళు ఇట్లా మాట్లాడితే రేపొద్దున ఏమైనా ప్రాబ్లమ్ అయితదేమో, లేదా రైటర్స్ ఏమైనా అనుకుంటారేమో, ఇట్లాంటివి ఏమన్నా క్యారీ చేస్తారా సార్? నేను క్యారీ చేయనండి. ఎందుకంటే దానికి ఒక చిన్న సూత్రం ఉంది. హ్మ్. ఈ సినిమా పరిశ్రమ వరకు హ్మ్. పాటలు విజయవంతమైనంత కాలం మనకు పాటలు వస్తూనే ఉంటాయి. హ్మ్. పాటలు విజయవంతం కాకపోతే మనకు పాటలు రావు. సో మన కెరీర్‌కి ముఖ్యమైనది ఏంటి? మనం విజయవంతమైన పాటలు రాయడం. దానికి ఏం చేయాలనేది ఆ ప్రయత్నం చేయాలి. అంతే తప్పితే మనం బాగా మంచిగా ఉండి, అందరినీ గౌరవించి, అందరికీ వంగొంగి ఉండి, అర్హత లేకపోయినా అందరికీ భయపడుతూ ఇలా ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతమైనవి లేనప్పుడు వాళ్ళు ఇస్తారన్న భరోసా లేదు. అలాగే మనం ఎవ్వరిని లెక్క చేయకుండా మన పాటికి మనం ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతం అవుతున్నప్పుడు పాటలు రాకపోవడం అనేది ఉండదు. కాబట్టి మన ప్రవర్తనకి, మన కెరీర్‌కి, మన వృత్తికి సంబంధం లేదు పరిశ్రమ వరకు. అందువల్ల మనకి కలిగిన ఉద్దేశాల్ని స్పష్టంగా, స్వచ్ఛంగా, సూటిగా చెప్పడం వల్ల కెరీర్‌కి వచ్చే ఏ ఇబ్బంది లేదు కాబట్టి అలాగే మాట్లాడతాం. 2 డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌గా చూడాలంటారు ఎవరినైనా కూడా.